హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే చట్నీని అయితే చూపిస్తున్నాను. అదే పల్లి టొమాటో కొత్తిమీర చట్నీ అండి. సో దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో అయితే వేరుశనగలు అయితే వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే జీలకర్ర కూడా వేసేసుకొని పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంక అందులోనే మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టొమాటోలు కొత్తిమీర కూడా వేసుకొని టొమాటో కొత్తిమీర బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లగా అయిన తర్వాత ఇప్పుడు మనమైతే వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ జార్లో అయితే వేయించిన పల్లీల్ని అలాగే టొమాటో కొత్తిమీరని కూడా వేసేసుకొని మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టండి. సో దీని తర్వాత అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపులోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత అందులోనే దంచిన వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఆవాలు దానికి ఇంకా పచ్చిశనగపప్పు మినప్పప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపప్పు మినపప్పు ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ తాలింపు అంతటిని తీసుకొని మనము ఇంకా చట్నీలు అయితే వేసేసుకుంటే మనకి టేస్టీ టిఫిన్స్లోకి అదిరిపోయే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. సో దీన్ని అయితే మేము ఆ రోజు దోశలతో తిన్నాము. మేమైతే మిల్లెట్స్ దోశ అయితే వేసుకున్నాము. సో అదైతే ఇక్కడ చూపిస్తున్నాను. జస్ట్ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ అయితే బాగా రుద్దేసుకోండి. అప్పుడు మనకి దోశ అంటుకోకుండా ఉంటుంది అనమాట. సో ఇదే చూస్తున్నారు కదా మిల్లెట్స్ మిక్స్ అనమాట, దోశ మిక్స్. సో నేనైతే ఇక్కడ ఒక దోశ వేసి చూపిస్తున్నాను. అంత రౌండ్గా రాకపోయినా సరే పర్వాలేదండి, బాగానే వచ్చింది. సో ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది. దోశలు మిల్లెట్స్తో ఎలా ఉంటాయి అనుకోవచ్చు కానీ టేస్ట్ చాలా బాగుంది, అలాగే హెల్దీ కూడా కదా. సో ఈ దోశలతో పాటు చట్నీ తీసుకున్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది, చాలా బాగా అనిపించింది. ఈ దోశ ఒక్కటి తింటే మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.